మీ ఆలోచనలు ఎప్పుడు చిన్నగా ఉంచవద్దు, అది పెద్దగా చూడడానికి ప్రయత్నం చేయండి. మరలా నేను చెప్తున్న మాట, కొద్దిమంది అనాలోచన చేస్తుంటారు. అలా చూడకండి, అలా ఆలోచన చేయకండి. నీ వల్ల కాదు 100% కాదు, కానీ నేను నమ్మిన దేవుడు వలన అవుతుంది. నీకు అసలు ఆశే లేకపోతే ప్రాబ్లం కదా. ఆశ ఉంటే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎందుకంటే ఆయన వాక్యం ఇలా సెలవిస్తుంది. కీర్తన 109లో ప్రభు చెప్తున్నాడు, ఆశ కలిగిన ప్రాణమునట ఆయన తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆయన నీ ఆశను తృప్తిపరచగలిగిన దేవుడై ఉన్నాడు. అందుకని చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న తలంపులు కలిగి ఉండదు, పెద్ద పెద్ద ఆలోచనలు కలిగి ఉండండి. ఎందుకంటే నీ వలన కాదు, కానీ దేవుని వలన సమస్తము సాధ్యం. నిన్ను నీవు చూసుకుంటే, నీ సామర్థ్యాన్ని చూసుకుంటే, నీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఎప్పటికీ అలా ఉండలేవు, ఎప్పటికీ ఆ స్థితిలోకి వెళ్ళలేవు, ఎప్పటికీ అంతటి ఉన్నతమైన స్థానంలో కూర్చోలేవు. కానీ ప్రభువు వలన జరుగుతుంది అని నువ్వు నమ్మగలిగితే ఆ మించిన స్థానాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు.